హరహర మహాదేవ శంభో శంకర. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారికి ఏప్రిల్ 6, 7, 8, 9వ తేదీలలో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారిది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. మేషరాశి వారు అంటేనే అగ్నితత్వం కలిగినటువంటి వారు. వీరిలో శక్తి, ధైర్యం, సాహసం, మొండితనం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అంటే వీరి రక్తంలోనే వీరికి నీతి, నిజాయితీలు, ధైర్య సాహసాలు వీరి పుట్టుకతోనే వచ్చాయని చెప్పుకోవచ్చు. వీరికి ఒకరి కింద పనిచేయటం అనేది ఏ మాత్రము ఇష్టం ఉండదు. ఏదైనా సరే మేము సొంతంగా చేసుకోవాలి, లేదంటే ఒక ఉద్యోగస్తులుగా ఉంటే మాత్రం ఒకరికి సలహా ఇచ్చినటువంటి సలహాదారుడిగా ఇలా వీరి చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండేటట్లుగా వీరు చూసుకుంటూ ఉంటారు. ఒకరి కింద బతకటం, ఒకరి దయాదాక్షిణ్యాల మీద బతకటం, ఒకరి సలహాలు తీసుకొని బతకటం వీరికి ఏ మాత్రమూ నచ్చదు. ఇక వీరి మనసు చాలా మంచిదని చెప్పుకోవచ్చు. వీరికి నటించడం అనేది అస్సలు చేత కాదు. మనుషుల ముందు ఒక మాట, మనుషుల వెనక ఒక మాట. అబద్ధాలు ఆడటం కావచ్చు, లేదంటే ఒకళ్ళని మోసం చేసి మనం ఇవాళ బాగా సంపాదించుకోవచ్చు. ఇలాంటి అవకాశాలు ఏది వచ్చినా సరే వీళ్ళు కాలదన్నుకుంటారు. ఎందుకంటే నీతి, నిజాయితీలను నమ్ముకునే వ్యక్తులు వీరు. దైవాన్ని నమ్ముకునే వ్యక్తులు ఏదైనా సరే ఈరోజు కాస్త ఇబ్బందులు పడ్డప్పటికీ కూడా మనం ఒకరిని మోసం చేసి రూపాయి మనకి వద్దు, అది ఎప్పటికైనా సరే ఎప్పటికైనా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి మన కష్టం మీదే మనం బతకాలి. అది రూపాయి అయినా పర్వాలేదు, మనకి అత్యాశ వద్దు అనుకునే వ్యక్తులు. మేషరాశి వారికి గ్రహాలన్నీ ఒక్కసారిగా శపథం చేసినట్లుగా మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారమయ్యే అఖండ రాజయోగం అనేది మీకు రాబోతుందనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని చూసి ఎవరైతే నవ్వారో, ఎవరైతే చులకనగా చూశారో, మీరు దేనికి పనికిరాని వాళ్ళు, మీకు తెలివితేటలు లేవు అని ఎవరైతే తేలికగా మాట్లాడుకున్నారో అలాంటి వారందరూ ఈ రోజున మీ గెలుపును చూసి నోరు వెళ్ళబెట్టవలసిందే. మీరు పడ్డ కష్టాలు కావచ్చు, కన్నీళ్లు కావచ్చు, గతం గతహ, ఇక దాన్ని వదిలేసేయండి. అది ఇక మీరు పట్టించుకోవద్దు. మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటుంది. గతం గురించిన, గడిచిన క్షణాల గురించి ఇక మీరు ఆలోచించవద్దు. మీకు అదృష్టం అనేది ఎం అనే వ్యక్తి రూపంలో రాబోతుంది. ఆ ఎం అనే వ్యక్తి వలన మీ జీవితంలో ఒక మంచి మార్పులు, మంచి చేర్పులు అనేవి జరగబోతున్నాయి. మరి ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక వ్యక్తి వలన మన జీవితంలో కొంతమంది అడుగుపెట్టినప్పుడు మనకు బాగా కలిసి వస్తుంది, కానీ కొంతమంది అడుగుపెట్టినప్పుడు దరిద్రం అనేది పడుతుంది. అలా మీ వెనకమాల ముందు గోతులు తవ్వే వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. ఎం అనే వ్యక్తి గురించి తెలుసుకునే ముందు మీ వెనకాల శత్రువు తిరుగుతున్నాడు. అతను మీ వెనక ఎన్నో రకాలుగా గోతులు తవ్వుతున్నాడు. నాణ్యానికి ఉన్న ఒక కోణమే మీరు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. రెండవ వైపు చేదు నిజాన్ని మీరు గమనించలేకపోతున్నారు. అంటే మీరు గోతులు తవ్వే వారి గురించి కూడా తెలుసుకోవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. అసలు మీకు శత్రువుగా ఉండి మిమ్మల్ని నష్టపరిచే ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అనేది, అతన్ని ఎలా గుర్తించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి శత్రువులు ఏ లెటర్స్తో స్టార్ట్ అవుతారు? కే అనే అక్షరం, సి అనే అక్షరం, పి అనే అక్షరం, టి అనే అక్షరం. ఈ అక్షరాలతో ఎవరి పేర్లైతే మొదలవుతాయో వాళ్ళు మీకు ఎక్కువగా శత్రువులుగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం బుధుడు, శని ప్రభావం ఉన్నటువంటి వ్యక్తులు మీకు పడరనే చెప్పుకోవచ్చు. మీకు ఎక్కువగా మిథున లేదంటే కన్యారాశి స్వభావం అనేది మీరు కలిగి ఉంటారు. ఈ మేషరాశి వ్యక్తులు ఇక మీకు శత్రువులు వచ్చేటప్పటికీ అసలు మీరు ఎలా గుర్తించాలి అనే సందేహం అనేది మీకుంటుంది. వీరిని ఎలా గుర్తించాలి? ముఖం మీద మీకు ఏంటంటే నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ చక్కగా పలకరిస్తారు, కానీ వెనకాల ఏడుస్తూ ఉంటారు, విపరీతంగా పొగుడుతూ ఉంటారు. వాళ్ళతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట. అలాగే మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మిమ్మల్ని చులకనగా చేసి మాట్లాడతారు. ఒక్కొక్కసారి వాళ్ళ కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క ఈర్ష్యని, అసూయని ఏదో ఒక రూపంలో బయట పెట్టేస్తూ ఉంటారు. మీ చేత రూపాయలు ఖర్చు చేయిద్దాము అని చూస్తుంటారు. మీ ఆవేశాన్ని అవకాశంగా తీసుకొని
రెచ్చగొట్టి మీ చేత తప్పులు చేయిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వారికి మీరు కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళని గుర్తించవలసినటువంటి లక్షణాలు ఇవే. మీరు ఇలాంటి వారితో అంటే KCPT అనే అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులతో మీ రహస్యాలు ఏవీ చెప్పవద్దు. ఒకవేళ చెబితే మీకు చాలా రకాలుగా నష్టాలనేవి చేస్తారు. వాళ్ళు మిమ్మల్ని డబ్బు పరంగా కూడా చాలా వాడుకుంటారనే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వ్యాపారాల్లో కూడా మీకు ఎన్నో నష్టాలు కలగజేస్తారు. మేషరాశి వారి యొక్క అమాయకత్వమే వీరి యొక్క పెట్టుబడిగా మనం చెప్పుకున్నాం. అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళతో ఈ అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో గొడవలు మీరు అస్సలు పెట్టుకోవద్దు. గొడవలు పెట్టుకోవటం వలన శత్రుత్వం ఇంకా ఎక్కువవుతుంది. వాళ్ళల్లో ఎలాంటి మార్పు అనేది ఉండదు. గొడవలు పెట్టుకొని సమయం అనేది వృధా చేసుకోవద్దు. మీరు చేయవలసిందల్లా ఒకటే. ఎందుకంటే వాళ్ళల్లో ఏముందిలే అని చెప్పేసి మీరు ఏమరపాటుగా ఉంటే మీ మీద లేనిపోని నిందలు, మానసిక చికాకులు వచ్చి పడతాయి. మీరు కుంగిపోవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఇలా వీళ్ళు మీకు శత్రువుల కిందకే వస్తారు. ఇక మీకు బాగా కలిసి వచ్చే పేర్లు కలిగినటువంటి వ్యక్తుల్లో మొట్టమొదటి లెటర్ M అనే లెటర్. ఈ M అనే వ్యక్తితో మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే PDT ఈ పేర్లు కలిగినటువంటి వ్యక్తులతో కూడా మీకు బాగానే ఉంటుంది. వీళ్ళు మీకు ప్రాణ స్నేహితులుగా ఉంటారు. ముఖ్యంగా ఈ M అనేటటువంటి వ్యక్తి ఈ 4 రోజుల్లో మీకు మంచిగా కలిసి రాబోతుంది. మీకు ప్రాణ స్నేహితులుగా వీళ్ళ నుంచి శ్రేయోభిలాషులుగా మంచి సలహాదారులుగా ఉంటారు. వీళ్ళు వచ్చేటప్పటికి సింహరాశి లేదంటే ధనస్సు రాశి వారికి చెందినవారు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఈ M అనేటటువంటి వ్యక్తి ఉన్నవారు మీ ఆవేశాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని సరైన దారిలో నడిపించే అవకాశం అయితే ఉంది. ఈ M అనే వ్యక్తి వలన మీకు అదృష్టం అనేది బాగా పండుతుంది. వీళ్ళ యొక్క సలహా అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీ యొక్క కష్టాలు, బాధలు ఇలాంటివి ఏవైనా సరే వీళ్లకు మీరు ధైర్యంగా చెప్పుకోవచ్చు. వాళ్ళ వలన మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. వీళ్ళు గురువుకు సంబంధించిన వ్యక్తులు. మీకు బాగా కలుసుబాటుగా ఉంటారు. వాళ్ళని మీరు ధైర్యంగా నమ్మవచ్చు. అలాగే మీ మీద దైవానుగ్రహం కూడా ఎప్పుడూ ఉంటుంది. మీ రాశికి అధిపతి కుజుడు. కాబట్టి మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని, నరసింహ స్వామిని పూజించడం వలన మీకు వాహన ప్రమాదాలు, గండాలు ఈ దేవుళ్ళే తప్పిస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక శారీరకంగా, మానసికంగా ఇలాంటివన్నీ కూడా మీ జీవితంలో ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మీ పూర్వజన్మ సుకృతం వలన మీకు ఈ దైవాల యొక్క అనుగ్రహం అనేది మీకు నిండుగా ఉంటుంది. అలాగే మీరు ఊహించని స్థాయిలో పదవులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. భూలాభాలు కూడా కలుగుతాయి. శత్రువులు మీ మీద చేసే ప్రయోగాలు ఏవైతే ఉంటాయో అవి మీకు తిప్పికొట్టే అవకాశం అయితే ఉంటుంది. ఓర్పుగా, సహనంగా మీరు ఉండాలి. మీ రహస్యాధిపతి అష్టమ స్థానంలో ఉండటం వలన మీకు కొన్ని చికాకులు, టెన్షన్స్ ఉంటాయి. అవి మళ్ళీ త్వరగానే తగ్గిపోతాయి. మీకు కుటుంబం మీద ప్రేమ అయితే ఉంటుంది, కానీ ఆ ప్రేమను వ్యక్తపరచడంలో కొంచెం లోపాలనేవి ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న గొడవలు అనేవి ఇంట్లో వస్తూనే ఉంటాయి. కానీ అవి వెంటనే తగ్గిపోయి ఇల్లు మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులంటే మీకు చాలా ప్రేమ. వారి కోసం మీరు ఎంత కష్టం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. కాకపోతే మీకు కొంచెం కోపం, ఆవేశం అనేది ఎక్కువగా ఉంటాయి. కోపం వచ్చినప్పటికీ అది వెంటనే మంచులా కరిగిపోతుంది. కానీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే నోటిని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి గబగబా మాట్లాడేస్తూ ఉంటారు. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోండి. అలాగే ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం అయితే ఉంది. బంధువుల్ని ఎవరినైనా కలిసే అవకాశం కానీ, లేదంటే బంధువులే మీ దగ్గరకు వచ్చే అవకాశాలు కానీ ఉన్నాయి. ఇంట్లో కాస్త ఖర్చులు పెరిగే అవకాశం అయితే ఉంది. కానీ మీరు భయపడవద్దు. ఎందుకంటే లాభస్థానంలో రాహువు మిమ్మల్ని ఆదుకుంటూ ఉన్నాడు. ఆగిపోయినటువంటి ధనం చేతికి అందుతుంది. మీకు డబ్బు చేతికి అందే అవకాశం అయితే ఉంది. ఎవరైనా మీకు మొండిగా డబ్బు తీసుకొని విసిగిస్తున్న వాళ్ళు కూడా మీకు డబ్బులిచ్చే అవకాశం ఈ 4 రోజుల్లో ఉంది. మీకు వాహన ప్రమాదాలు ఇలాంటివి కొన్ని జరిగే అవకాశాలైతే ఉన్నాయి. తొందర అనేది మీకు అస్సలు పనికిరాదు. అలాగే ఉద్యోగస్తులు మీ యొక్క పని ఒత్తిడి వలన మీ యొక్క జాబ్ వదిలేద్దాము అని చాలామంది అనుకుంటారు. అంటే పని ఒత్తిడి ఎక్కువగా, టెన్షన్ ఎక్కువగా చాకిరీ చేపించుకొని
జీతం తక్కువగా ఇస్తున్నారు అని చెప్పి ఇలాంటి వాటి వలన మీ ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఉద్యోగాన్ని వదిలేద్దాం అని అనుకుంటారు. కానీ పొరపాటున కూడా ఆ పని చేయవద్దు. ఎందుకంటే ఉద్యోగస్తులకు మీకు ఇప్పుడు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం కూడా మీ యొక్క యజమాని గుర్తించే అవకాశం అయితే ఉంది. అలాగే వ్యాపారస్తులు కూడా మొదట్లో కాస్త నష్టాలు ఉన్నప్పటికీ కూడా మీకు కూడా కలిసి వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉంది. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా మీకు బాగా సంపదపరంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం కూడా చాలా ఎక్కువగానే ఉంది. రాజకీయ నాయకులకు కూడా రాజయోగం ఉంది. కొన్ని సమస్యలు, ఇక్కట్లు ఉన్నప్పటికీ కూడా అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మొదట్లో కాస్తంత చికాకులు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. అంటే రిజిస్ట్రేషన్స్ వాయిదా పడిపోవటం ఇలా తీసుకుంటూ ఉంటాము. వాళ్ళు వద్దనటం, సడన్గా భూమి యొక్క రేట్లు తగ్గిపోవటం ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన మీకు కాస్త చికాకులు, గొడవలు, మానసిక ఒత్తిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో వాటి వలన మళ్ళీ రేట్లు పెరగటం, మీకు రావాల్సిన ధనం కంటే రూపాయి పెచ్చే రావటం ఈ విధంగా జరుగుతుంది. లాభాల బాటలోనే మీ జీవితం అనేది గడపబోతుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెల చివరిలో మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. ఉద్యోగస్తులే కాదు, కార్మికులు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కష్టానికి సరిపడా సంపాదన అనేది రాదని ఎంతగానో బాధపడతారు. దానివలన కొంచెం ఇబ్బందులు కూడా పడతారు. యజమానులతో ఒక్కొక్కసారి వాదనలకు దిగుతూ ఉంటారు. అంటే కష్టం ఎక్కువ, వచ్చే రూపాయి తక్కువ. ఎవరికైనా అలాంటప్పుడు బాధగానే ఉంటుంది కదా. ముఖ్యంగా ఈ కార్మికులకు కూడా ఎక్కువగా బాధ అనేది ఉంటుంది. మీరు యజమానులతో వాదనలకు దిగవద్దు. అలా దిగటం వలన ఎటువంటి లాభం ఉండదు. మీకు మొదట్లో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ మీకు మధ్య మధ్యలో ఎక్కువగా మంచి పనులు దొరికి బాగా డబ్బొచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కొక్కసారి తగ్గుతూ ఉండవచ్చు. డబ్బు పరంగా బాగా ఊహించిన దానికంటే కూడా మంచిగా పనులు దొరికి బాగా కలిసొచ్చే అవకాశం అయితే ఉంది. రైతులకు కూడా మీ పంట పొలాల విషయంలో మీరు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారో రైతులు, వీరికి కష్టము, చాకిరి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కాస్త పంటకు సంబంధించిన ముందు కొన్ని పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీకు పని చేపించుకోవటం అలాంటి వాటి దగ్గర ఎంతసేపటికి ముందు మీరే పెట్టుబడి పెట్టవలసిన అవసరమైతే వస్తుంది. దానివలన ఒక్కొక్కసారి మీరు చాలా రకాలుగా చికాకులు పడుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. చాకిరి కూడా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఇదంతా కూడా చివరికి మీకు లాభంగా మారే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాశ అనేది పడద్దు.